ఓ అన్న పొలిమేరా, నేను ఇప్పుడే చెప్పిన ఆయన వల్ల నిమ్మకాయ రేట్లు పెరిగినాయని. లేనిపోయిన పంచాయతీ పెడుతూ నేను మాట్లాడడం కోసం నువ్వు అన్నా నమస్తే. డీజే టిల్లు అంటారు ఇక్కడ, మినిమం ఉంటుంది. మీరు ఎవరన్నా? మీరు ఎవరు? నేను సిద్ధు. డీజే సిద్ధు. ఓ డీజే. ఓ మేడం ఇట్రా, ఇట్రాగా మా మధ్య సెంటర్లో కూడా. సెంటర్ అంటే మళ్ళీ పంజాబ్ సెంటర్ పోతుందేమో. ఆయన డీజే సిద్ధు అంట, ఇక్కడ డీజే టిల్లు. అట్లుంటది. ఆయన ఏమన్నారో మాకు ఫరక్ పడదు, మాకు డీజే టిల్లు అంటే ఆయననే. అంతేనా? అది డీజే టిల్లు స్కోలేదో టిల్లు క్యూబ్ ఇడా. హలో బాబు, టిల్లు క్యూబ్ కావాలా వద్దా? నేను ఎవరు అడిగరు? నిన్ను ఎవరు అడిగరు మేడం రాధిక? నువ్వు సప్పుడే కూర్చో, ఇంత ఉన్నావు, మళ్ళా ఇట్లా కొట్టిన అడుగు లోపలికి పోతావు. 100 కోట్లు ఏం చేసిర్రు? 100 కోట్లు పట్టుకపోతుంది. సంతోష వినని పట్టుకపోలేదు. 100 కోట్లు వచ్చినాయి కదా, ఏడే చేసిర్రు, ఏడే పెట్టిర్రు. అదో నవ్వుతుండు అంటే ఏమో చేసిండు. చెప్పన్నా. లేదు, మీ అందరితో కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను, ఎందుకంటే మీరు పంచులు చాలా రెడీగా ఉంటాయి మీ దగ్గర. అమ్మో, కొంచెం నీకన్నా బాగా ఎక్కువ ఉంటాయా? నువ్వు గిట్లా 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 పడేస్తావు పంచుల్ని గిట్లా. అరే యో అట్లుంటుంది నీతో మళ్ళీ ముచ్చట. ఒకటి అడుగుతా, దయ్యం లవ్ చేస్తే బెటరా, అమ్మాయిని లవ్ చేస్తే బెటరా? డిఫరెన్స్ ఏంటి? అమ్మదోడు నిజంగా అన్న కాల దండం పెట్టాలి, మస్తు కనెక్ట్ అయ్యిండు. 2 సినిమాలు చేసిండు, పార్ట్ 1 పార్ట్ 2, 2 డిఫరెన్స్ ఏంటి అంటుండు. ఆ 2 సినిమాలు చూసినాక కూడా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు రాధిక. పెద్ద ఇళ్ళ కథ మఫే నడుస్తుంది ఇక్కడ. నాకు మాట కూడా బయటికి అత్తలేదు. ఆమెనేమో చీర కట్టుకొచ్చింది, కింద మీద అవుతుంది. నువ్వు జుట్టుతోనే బాగున్నావు అన్న, ఎప్పుడు వస్తుంది మళ్ళా? ఈసారి ఎవరిని పట్టుకొస్తావు? మొత్తం కింద మీద వేస్తావు ఈసారి. ఈ మేడం పట్టుకురావచ్చు కదా క్యూబ్లా, మస్తు ఉంటుంది కాంబినేషన్. అంజలి గారు, నిజంగా మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు. ఇవ్వాలా? నాకుంటే మీకు ఇస్తా. మీకు ఉందో లేదో కానీ మీ పక్క పొంటి మనిషికి మస్తు క్లారిటీ ఉంది. మరి అక్కడ అడగచ్చుగా, నాకు ఇవ్వడం ఎందుకు మైక్? అమ్మాయి లవ్. అరే ఉండురా నాయన, నేను అడుగుతున్నా. అమ్మాయిని లవ్ చేస్తే బెటరా లేకపోతే దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? లవ్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. లవ్వే చేయకుండా ఉంటే మీ పనులు చూసుకుంటే బాగుంటుంది. అందమైన అమ్మాయిని లవ్ చేయకుండా ఉంటారు ఎవరన్నా? అంజలి కాదు, మళ్ళీ గీతాంజలి. గిట్లనే మోసపోయిండు. పార్ట్ 2 తీసి మళ్ళా రాధిక మొత్తం కొంప ముచ్చింది. ఒక్క నిమిషం, మేము బట్టి గారితో మాట్లాడతాం. అన్న నమస్తేనే, నా పేరు డీజే టిల్లు అంటారు, ఈయన ఎవరో నాకు తెలియదు. మళ్ళా అన్న ఒకటే క్వశ్చన్ అడుగుతా, మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేని అదే, కానీ మీ కాలేజ్ డేస్లో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? అన్న ఏమనుకుంటుంటే నాకు ఏంద్రా ఈ పంచాయతీ అన్నట్టు పెట్టుకుంటా. నేనేదో వచ్చిన గెస్ట్గా నాకు ఏంది అన్నట్టు చెప్పండి అన్న. అన్న మీ గన్మెన్స్ ఎక్కడ ఉన్నాడే? అన్న నేను ఊరికే ఉట్టి పుణ్యానికి అడిగినా, మీరు తీసుకొచ్చి డిష్ అని ఒకటే విషయం చెప్పిండు ఆయన, వెళ్ళండి అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.